తిట్టరు. ఉమ్, అదేదో అంటారు, ఎవరికో ఒకళ్ళకి ఉందంట, తన కళ్ళల్లోకి చూస్తే ఎవరు ఉమ్, ఏం అనలేరట. ఉమ్. అట్లాగే నరేంద్ర మోడీని ఎదురుగుండా చూసి ఎవరు తిట్టలేరు. ఆటోమేటిక్ గా రెండు చేతులు ఇలా కలిసిపోయి ఆ, బెండ్ ఇలా బాడీ బెండ్ అది అయిపోద్ది. నమో అనేస్తున్నారు అనమాట. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కాళ్ళకి కాలువ దండం కప్పి పెట్టేశారు. కాలుకి దండం పెట్టడం ఆటోమేటిక్ గా. అది అదే ఇక్కడ కూర్చుంటే మోడీ ఏం అమిత్ షా ఉమ్, తెలీదా, ఏదేది దాన్ని ఏమంటారు, ఉమ్, ఆ, మోతీచూర్ లడ్డు. లడ్డూలు ఉమ్, అని చెప్పి మాట్లాడేటువంటి ఆయన ఇవాళ. ఉమ్, అది అంటే ఆయనకి అధిక అదృష్టం ఉంది ఉమ్, నరేంద్ర మోడీకి. ఎవరైతే తనను దూషిస్తారో వాళ్ళే వచ్చి తర్వాత తన కాళ్ళు పట్టుకుంటారు అన్నటువంటి, ఉమ్, తన దగ్గర తల ఉంచుతారని, తనను పొగుడుతారని. ఆయనకి దైవాంశ సంభూతుడు అనుకుంటా. ఉమ్, ఆయనకి అవకాశం వచ్చింది, వీళ్ళు దానికి తగ్గట్టుగా శాపగ్రస్తులు, ఇంతకుముందు నిందించిన వాళ్ళు ఉమ్, ఇప్పుడు శాప నుంచి విముక్తైన దేవతలు అయ్యారు వీళ్ళు. అవును. అందుకని ఇప్పుడు వీళ్ళు పొగుడుతున్నారు. ఎన్డీఏ సమావేశం కాబట్టి అది ఆ స్థాయిలో మాట్లాడారా ఎక్కువ? నేను లోకేష్ గారు పవన్ అన్న అంటూ పవన్ గురించి మాట్లాడడం, మోడీ గురించి తప్ప ఇంక రెండోది ఏం లేదు. ఆయన స్పీచ్ దాదాపు 7-8 నిమిషాలు మాట్లాడారు. ఆ 7 నిమిషాల్లో కూడా ఇదే, అంటే ఎన్డీఏ కాబట్టి అంత హైలైట్ చేశారా వాళ్ళకంటే? తెలుగుదేశం పార్టీ అవసరానికి తగ్గట్టుగా మాట్లాడాడు ఆయన. తెలుగుదేశానికి ఎవరు కావాలా? ఉమ్, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కావాలా, పవన్ కళ్యాణ్ స్నేహం కావాలా, మోడీ ఆశీస్సులు కావాలి. అవును. పవన్ కళ్యాణ్ వల్ల ఓట్లు రావాలి, ఉమ్, మోడీ వలన ప్రయోజనం జరగాలి. ఉమ్. ఇది